చతుర్థోధ్యాయ ప్రారంభ. ఆ విధంగా అక్కడ తల్లి కూతురు ఇద్దరు బాధపడుతున్నారు. సరే వ్రతం ఆచరిద్దాం అనుకున్నారు. చెరువు పక్కకి వెళ్ళారు, భిక్షాటన చేసుకున్నారు. ఆ భిక్షలో వచ్చిన ద్రవ్యాన్ని తీసుకున్నారు. సత్యనారాయణ స్వామి వ్రతాన్ని యథాశక్తిగా పూర్తి చేసి, స్వామి నా భర్త అల్లుడు క్షేమంగా ఇంటికి వచ్చేటట్టుగా అనుగ్రహించండి అని చెప్పి వ్రతం పూర్తి చేసి అక్షంతలు నెత్తిరేసుకున్నారు ఆ తల్లి కూతురు ఇద్దరు. ఎప్పుడైతే ఇక్కడ వ్రతం జరిగిందో అక్కడ స్వామికి చాలా సంతోషం వేసింది. వెంటనే ఆ యొక్క చంద్రకేతు మహారాజు గారికి స్వప్నంలోకి వెళ్ళిపోయి, ఓ రాజా, నువ్వు అన్యాయంగా ఇద్దరు వర్తకుల్ని బంధించావు, వాళ్ళని వాళ్ళ ధనాన్ని వాళ్ళకి ఇచ్చేసి, అలా చేయకపోతే నిన్ను నీ రాజ్యాన్ని సర్వనాశనం చేస్తాను అన్నాడు. రాజుగారికి అర్ధరాత్రి మెడుకు వచ్చింది. వెంటనే అందరినీ పిలిపించాడు, సభ ప్రారంభం చేశాడు. వాళ్ళిద్దరిని తీసుకురమ్మన్నాడు. తీసుకొచ్చి నుంచోబెట్టారు. రాజుగారు ఇంకా ఏం శిక్ష వేస్తారో అని భయంగా ఉంటున్నారు ఈ మామవాళ్ళు ఇద్దరు కూడా. అప్పుడు చెప్తాడు ఆ రాజుగారికి, ఏమయ్యా, మీరేదో దైవానికి మొక్కుకొని ఆ దైవం మొక్కు తీర్చనందువల్ల మీకు ఇంత బాధ కలిగింది, మిమ్మల్ని వదిలిపెడుతున్నారు, మీరు ఆనందంగా ఇంటికి వెళ్ళండి అని చెప్పి వాళ్ళ పడవలో ఉన్న నవరత్నాలకు అధికంగా 5 రెట్లు ధర ఇచ్చి మీరు బయలుదేరండి నాయన అని సాగనంపారు. అలా మామవాళ్ళిద్దరూ కూడా రాజుగారి దగ్గర సెలవు తీసుకుని బయలుదేరి వెళ్తూ ఉన్నారు. ఆ వెళుతుండే సమయంలో సత్యనారాయణ స్వామికి ఇంకొక చిన్న కోరిక కలిగింది. అసలు వీళ్ళు ఇంతవరకు కూడా ఇన్ని రకాల బాధలు పడ్డారు కదా, ఏదైనా వీళ్ళకి జ్ఞానోదయం కలిగిందో లేదో, దైవం మీద మమకారం కలిగిందో లేదో, ధనం మీద మమకారం ఉందో లేదో తెలుసుకుందామని ఒక సన్యాసి వేషం వేసుకొని వాళ్ళ దగ్గరగా వెళ్ళాడు. వెళ్ళి, ఏమయ్యా వర్తకులారా, మీ పడవలో ఏముందయ్యా, చాలా పెద్ద పెద్ద మూటలు కనబడుతున్నాయి, ఏమేమి ఉన్నాయి ఆయన మీ పడవలో అని అడిగాట. అప్పుడు చెప్తాడు ఆ వైశ్యుడు, ధనమదం, అసలే ధనం అంటే ఎక్కువ ఆనందం ఆయనకి. దేవుడు కనపడ్డాడని ఆనందంలో రాజుగారు అధికంగా 5 రెట్లు తలవించి పంపిస్తున్నాడు. వీడికి కన్ను మిన్ను గానక ఆ యొక్క సన్యాసిని చూసి, ఏమయ్యా సన్యాసి, నీకెందుకయ్యా మా పడవలో ఏముంటే నీకెందుకయ్యా, మా పడవలో ఆకులు అలమలు చెత్త చెదారం తీసుకెళ్తున్నాడని, అంత నుంచి ఏమీ లేవు అని చెప్పి పక్కపక్క నవ్వేసి ముందుకు వెళ్ళిపోయారట. ఇక్కడ కూడా చూడండి, యద్భావం తద్భావతి. మనకి దేవుడు కనపడితే అంటే దేవుడే కనపడతాడు, దెయ్యం కనపడుతుంటే దెయ్యం కనపడుతుంది. మనం చూసే చూపే మనకి ప్రతిఫలం వస్తుంది అనమాట. వీడు ఎప్పుడైతే ఆకులు అలమలు తప్ప ఏం లేవన్నాడో స్వామి తదాస్తు అన్నాడు. వెళ్ళి దూరంగా చెట్టు కింద కూర్చొని తపస్సు చేసుకుని ముక్కు మూసి కూర్చున్నాడు. ఈలోపు మామవాళ్ళిద్దరు పడవ ఒక చోట ఆపుకున్నారు, కాలకృత్యాలకు వెళ్ళారు. తిరిగి వచ్చి పడవలోకి వచ్చారు. పడవ బయట మామగారు కళ్ళు తిరిగి పడిపోయారు ఇద్దరు. ఎందుకంటే వాళ్ళ రత్నాలు లేవు, నవరత్నాలు లేవు, రాతులు లేవు, ధనం లేదు, మొత్తం చెత్త చెదారం. ఏమయ్యా మామగారు ఏమిటి ఇలా జరిగిందంటే అప్పుడు అంటాడు అల్లుడు గారు, ఏమయ్యా ఇందాక ఆయన ఎవరు వచ్చి అడిగాడు, నువ్వేమో సరళంగా జోక్ చేసినట్టున్నావు, ఆయన సీరియస్ గా తీసుకున్నాడు, తదాస్తు అన్నాడు, అనుభవించడమే అన్నాడు. అప్పుడు వీడికి జ్ఞానోదయమై ఎత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. చెట్టు కింద కూర్చున్నాడు. ఆయన ఎందుకు కూర్చున్నాడు, వీడు వస్తాడని తెలిసి అక్కడికి ఒక్కసారిగా సాష్టాంగ నమస్కారం చేశాడు. అయ్యా, అజ్ఞానంతో అవివేకంతో మీతో చాలా మూర్ఖంగా మాట్లాడాను, అక్కడ కూడా నా ధనాన్ని నాకు ఇచ్చి అనుగ్రహించండి అంటున్నాడు. అక్కడ కూడా ధనం మీద వ్యామోహం పోలా. ఏమయ్యా ఇంత కష్టపడ్డావు, ఇంత బాధపడ్డావు, మళ్ళీ ధనం అంటున్నావు, నీకు దైవుడి మీద విశ్వాసం లేదా అంటే, ధనమూలం ఇదం జగత్ అన్నారు కదా అంటాడు. మరి అతి తెలివితేటలు చూడండి, ధనమే జగత్ అయితే దైవం ఏమవ్వాలి? అప్పుడు చెప్తాడు స్వామి, ధనమూలం ఇదం జగత్ అన్నారు కానీ ధనమే జగత్తు చెప్పలేదు నాయన. దైవానుగ్రహం ఉంటేనే అన్ని బలాలు మనకి చేకూరుతాయి. ఏదైనా నువ్వు ఇంకో వ్రతం చేస్తానని చేయకుండా ఉన్నందువల్ల మీకు ఇంత కష్టం కలిగింది, మీ భార్య కూతురు చేసింది కాబట్టి మీకు ఇంత ఆనందం కలిగింది. అప్పుడు ఆ కన్నీళ్ళతో కాళ్ళు కడిగి, స్వామి క్షమించండి, ఇంటికి వెళ్ళిన తర్వాత తప్పకుండా నా కూతురు అల్లుడు నేను నా భార్య నలుగురు వ్రతాన్ని ఆచరిస్తామని చెప్తే స్వామి తదాస్తు అనుగ్రహిస్తే పడవ దగ్గరికి వచ్చి చూస్తే పడవ యథాప్రకారంగా ఉంటే తిరిగి బయలుదేరి తమ ఊరి దగ్గరికి వెళ్ళిన తర్వాత దూతలను పంపిస్తాడు. ఏవయ్యా మేము వచ్చినట్టుగా మా భార్యకి కుమార్తెకి చెప్పి రావయ్యా. మీకు దూత ఇంటికి వెళ్ళే సమయానికి తల్లి కూతురు ఇద్దరు మళ్ళీ వ్రతం చేస్తూ ఉంటారు. ఆ దూత వెళ్ళి, అమ్మ మీ ఆయన అల్లుడు గారు వచ్చారు, పడవ ఇప్పుడే రేవు చేరింది, చెప్పి రమ్మన్నారమ్మా అని పంపించాడు అని చెప్పగానే ఈ తల్లి, అమ్మాయి మీ నాన్నగారు వచ్చారంట, నేను వెళ్తున్నాను, నువ్వైతే వ్రతం పూర్తిగా చేసిరామ్మా అని చెప్పి ఆ తల్లి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. సరే కూతురు ఏం చేసింది, వ్రతం చేసింది పాపం. అయినా వ్రతం అయిన తర్వాత ఈడుకో కోరిక కలిగింది. ఏంటది, ఇంతకాలం నాన్నతో కలిసే ఉంది అమ్మ, వివాహంలో ఎప్పుడో చూశాను మా ఆయన్ని, 4 రోజులు అయిపోయింది, నేనెందుకు మా ఆయన్ని చూడకూడదు అనే భావం చేత వ్రతం చేసింది కానీ తీర్థ ప్రసాదాలు తీసుకోకుండా భర్తను చూడటానికి వెళ్ళింది. దేవాలయానికి వచ్చిన తర్వాత చాలా మంది మూర్ఖపు మాటలు మీరు వింటూ ఉంటా, ఈరోజు ఫాస్టింగ్ అండి,
ఎవరి గురించి ఫాస్టింగ్? తీర్థ ప్రసాదాలు కూడా తీసుకోవట్లేదండి. ఎవరి తీర్థం అది? ఎవరి ప్రసాదం అది? నువ్వు ఎవరి కోసం ఫాస్టింగ్ ఉంటున్నావు? ఉపవాసము, దానికి పెద్ద పేరు తెలుగులో ఉపవాసం, ఫాస్టింగ్. ఉపవాసం అంటే దేవుడికి దగ్గరగా ఉండమని, అంతేగాని దేవుడి తీర్థ ప్రసాదాలు తీసుకోవద్దని కాదు. చాలా మందికి చెప్తూ ఉంటాం మేము. ఎప్పుడైతే తీర్థ ప్రసాదాలు తీసుకోకుండా భర్తను చూడటానికి వెళ్ళిందో ఆ పడవలో ఉన్న సామాన్లు ఒడ్డునున్న మామగారికి అందిస్తున్నట్టు అల్లుడు చూస్తుండగానే రేగులో పడవ మునిగిపోయింది అల్లుడితో సహా. ఇది ఎవరికైనా ఆనందకరమైన విషయం అండి? కేవలం తీర్థ ప్రసాదాలు తీసుకోకుండా వెళ్ళినందువల్ల జరిగిన అనర్థం. మళ్ళీ ఆలోచించాడు, ఎక్కడో పొరపాటు జరిగింది. మళ్ళీ బంధువులందరినీ పిలిచాడు అక్కడికి. స్వామిని వేడుకున్నాడు, స్వామి సత్యనారాయణ ప్రభు ఎక్కడో పొరపాటు జరిగింది, దయచేసి మా పొరపాటు క్షమించి మాకు అల్లుడిని క్షేమంగా ఇవ్వబోయాలని ప్రార్థన చేస్తే ఆకాశవాణి నుంచి కొన్ని మాటలు వినబడ్డాయి. ఆకాశవాణి అంటే రేడియో కేంద్రం ఒకప్పుడు, అసలు ఆకాశవాణి పైనుంచి వచ్చేది. ఓ విష్ణుడా, నీ కుమార్తె నా వ్రతం చేసింది కానీ భర్త గారు వచ్చిన సంతోషంలో తీర్థ ప్రసాదాన్ని తీసుకోకుండా వచ్చింది. ఆవిడ ఇంటికి వెళ్ళి తీర్థ ప్రసాదం తీసుకొస్తే అంత ఆనందంగా ఉంటుంది అన్న మాటలు వినపడ్డ వారసిన కూతురు పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళి క్షమాపణ స్తోత్రాన్ని చెప్పుకొని తీర్థ ప్రసాదాలు తీసుకుని రేవు దగ్గరికి వచ్చేసరికి పడవతో సహా అల్లుడు తేలి ఉన్నాడు. అది దైవ మాయ. ఇటువంటి మాయలో మనం ఎన్నో చూస్తూ ఉంటాం. అటువంటి విపత్కర సమస్య పాప కూతురు చెప్తుంది, తండ్రి ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది, ఇంకెందుకు ఆలస్యం చేస్తావు? ఈ నదీ తీరంలో ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఇప్పుడే మనం చేస్తున్నాం. తథాస్తు అనుకున్నారు. బంధువుల్ని, మిత్రుల్ని, బ్రాహ్మణుల్ని పిలిచారు, పూజా సామాగ్రి తెప్పించారు. ఆ నది ఒడ్డున ఆ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆ నలుగురు దంపతులు ఆనందంగా ఇప్పుడు వీరు చేసినట్టే చేశారు. శ్రీ స్కాందపురాణే సత్యనారాయణ స్వామి వ్రతకథాయ చతుర్థోధ్యాయ సమాప్తః. అక్షంతర కాశీని పక్కన పెట్టుకోండి, కాశీని స్వామి పాదాల మీద వేయండి. 4వ కథలో మళ్ళీ రవ ప్రసాదాన్ని నైవేద్యం పెట్టండి. భజంత్రీలు